రాజధాని ప్రాంతంలో తనకు కేవలం 83 సెంట్ల భూమి ఉందన్నారు మంత్రి రావెల. ఓ దళితుడు ఎకరం భూమి కొనుక్కుంటే జగన్ రాద్ధాంతం చేస్తున్నారంటున్న రావెలతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. రాజధాని భూముల వ్యవహారం రచ్చగా మారింది. ప్రభుత్వంలోని పెద్దలు ముందుగానే భూములు కొనుగోలు చేశారని, అసైన్ భూములను భయపెట్టి ప్రజల నుంచి తీసుకున్నారన్నటువంటి ఆరోపణలు ప్రతిపక్ష పార్టీ చేస్తూ ఉంది. దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెప్పబోతుంది? ఏకంగా తమ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్నటువంటి భూములను ఏ రకంగా సమర్థించుకోబోతుంది అనే విషయాలు మనం ప్రభుత్వ పెద్దలతో మాట్లాడదాం. మనకి మంత్రి రావెల కిషోర్ బాబు మనతో అందుబాటులో ఉన్నారు. ఆయనతో అడుగుదాం. సార్, ముందుగా రాజధాని ఎక్కడ రాబోతుందనే విషయం తెలిసే మీరంతా భూములు కొనుగోలు చేశారు అనేది ప్రధాన ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణ. ఎలా సమర్థించుకుంటారు? మాకు తెలియదు, మేము వేరే రకంగానే భూములు కొనుక్కున్నామని ఎలా చెప్తారు? ఎలా నమ్మిస్తారు? మీరు చెప్పిన వాదనకు ఎలా బలం చేకూరుతుంది? సాక్షి పేపర్ అనేది అది ఒక అబద్ధ సాక్షి పేపరు. వాస్తవానికి సాక్షి పేపర్లో వచ్చిన దానికి మేము స్పందించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఒక అబద్ధాలన్నీ రాసుకుంటూ పోతుంటే ప్రతి అబద్ధానికి స్పందించాలంటే మేము అడ్మినిస్ట్రేషన్ చేసుకోవద్దా, మేము ప్రజల సమస్యలు పరిష్కరించొద్దా, ప్రజలతో ఉండొద్దా? ఇది వాస్తవానికి స్పందించాల్సిన అవసరం లేదు. అయినా కానీ ప్రజలకు కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి నా తరఫు నుంచి నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే, ఒకవేళ అన్యాక్రాంతంగా రూల్స్కి విరుద్ధంగా ఎవరైనా భూములు కొన్నారనుకోండి, అవి ఎప్పుడైనా వెబ్సైట్లో ఉంటే, వెబ్లాండ్లో ఉంటే, వెబ్సైట్లో ఉంటే, పారదర్శకంగా రిజిస్ట్రేషన్స్ అవుతాయి. అవి ఎవరైనా ప్రభుత్వం ఎప్పుడైనా రెస్యూమ్ చేసుకోవచ్చు. ప్రభుత్వానికి ఒక అధికారం ఉంది. ఇప్పుడు అసైన్మెంట్ ల్యాండ్స్కి సంబంధించి ప్రభుత్వం రెస్యూమ్ చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. అసైన్ ల్యాండ్స్ రెండు రకాలు. ఒకటి ట్రాన్స్ఫరబుల్ ల్యాండ్స్, నాట్ ట్రాన్స్ఫరబుల్ ల్యాండ్స్. ట్రాన్స్ఫరబుల్ ల్యాండ్స్ ఏవి? పొలిటికల్ సఫరర్స్కి ఇచ్చేవి, ఎక్స్ సర్వీస్ మెన్కి ఇచ్చేవి, తర్వాత ఫ్రీడమ్ ఫైటర్స్కి ఇచ్చేవి. ఈ మూడు రకాలు కూడా తర్వాత 54కి ముందు ఉన్నటువంటివి. ఈ 4 రకాల ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ట్రాన్స్ఫరబుల్. అంటే మీరు కొన్న ల్యాండ్స్ ఎందులో ఏ పరిధిలోకి వస్తాయి? నేనేం కొన్నాను? నేను 54కి ముందు ఎవరో డబ్బులుగా అవసరానికి వస్తే 83 సెంట్లు కొన్నాను. నా భార్య 4 కోట్ల రూపాయలు ప్రకటించింది అఫిడవిట్లో, ఎలక్షన్ అఫిడవిట్లో తన ఆస్తులు. నేను ఒక సీనియర్ ఆఫీసర్ని, 23 సంవత్సరాలు ఒక అఖిల భారత సర్వీస్కి చెందినటువంటి ఆఫీసర్ని. 83 సెంట్లు కొనుక్కోవడానికి అర్హత కూడా లేదంటే, అంటే ఒక దళితుడు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రూల్స్కి అనుగుణంగా 83 సెంట్లు కూడా కొనుక్కున్న దాన్ని ఒక రచ్చ చేయటం అనేది అంటే ఇది పూర్తిగా మీరు అంటే దళితుడు రాజధానిలో భూమి కొనుక్కోవడానికి అనర్హుడు న్యాయబద్ధంగా అనేది మీ దళిత వ్యతిరేక బుద్ధి. మీరు అసలు దళితులకు వ్యతిరేకని చెప్పేసి చెప్పకుండానే చెప్తా ఉన్నారు. తర్వాత నా పేరు మీద బెనామీ అంటున్నారు. బెనామీ మీద ఉంటే తీసుకోండి, మీరే తీసుకోండి, లేదు ప్రజలకు పంచండి, రెజ్యూమ్ చేసుకోండి. ఎవరొద్దన్నారు? నేను ఇది ఏంటంటే ఒక రాజకీయ కుట్రపూరితమైనటువంటి ఆరోపణలు చేయటం తప్ప ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసేటువంటి అభివృద్ధిని చూసి, వైసీపీ పార్టీ ఖాళీ అవటం చూసి, వైసీపీ పార్టీ మునిగిపోయిన నావు నుంచి బయటపడాలని వచ్చేవాళ్ళని చూసి ఇక వాళ్ళు ఏంటంటే ఏది లేక అనవసరమైనటువంటి ఆరోపణలు చేసి ప్రజల దృష్టికి మరలించడానికి, బురద జల్లటానికి చేసే 55 ఎకరాలు మీరు కొనుగోలు చేశారు ఆ ప్రాంతంలో అని చెప్తా ఉన్నారు. మొత్తం నిజంగా మీరు ఎంత ల్యాండ్ తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, రాజధాని ప్రకటనకు ముందే ఎందుకు ఆ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వచ్చింది? రాజధాని ప్రకటనకి నా దగ్గర 55 ఎకరాలు ఉన్నది వాస్తవం కాదు. ఎవడైతే ఆరోపణ చేశాడో వాడికి దమ్ముంటే, వాడు ఎవడన్నా కానీ, సాక్షి పేపరా, జగన్మోహన్ రెడ్డి, ఇంకొకడా, ఎవరైనా కానీ దమ్ముంటే వాళ్ళకి నా దగ్గరకు రమ్మను, బహిరంగ చర్చకు రమ్మనండి, లేదు నిరూపించమనండి. ఏంటి ఆ 55 ఎకరాలు వాళ్ళకే రాసేస్తాను, లేదు ఎవరికి రాయమంటే వాళ్ళకి రాస్తాను. ఒకవేళ నిజమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను. అది అవాస్తవం, దాని మీద నేను స్పందించాల్సినటువంటి అవసరం లేదు. మీ భార్య పేరు మీద ఉన్నటువంటి భూమికి సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? దానికి ఎటువంటి వివరణ ఇస్తారు? వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. 83 సెంట్లు కొనుక్కున్న మాట వాస్తవం. అది ట్రాన్స్ఫరబుల్ ల్యాండ్. దానికి అది ఒక చట్టవిరుద్ధం అనుకోండి, అది చట్టవిరుద్ధం అంటే తీసేసుకోండి, భూమి తప్పే ఉంది. ఇప్పుడు రూల్స్కి నిబంధనగా కొనుక్కుంటే తీసేసుకోవచ్చు. అది రూల్స్కి 54కి ముందు ఉన్నటువంటివి ట్రాన్స్ఫరబుల్ ల్యాండ్స్. 83 సెంట్లు 54కి ముందు ఉన్నటువంటిది అది ట్రాన్స్ఫరబుల్ ల్యాండ్. గవర్నమెంట్ జీవో ఇష్యూ చేసింది, కోర్టు తీర్పిచ్చింది. అవన్నీ నేను లిఖితపూర్వకంగా ఇచ్చాను, మొత్తం కూడా లిఖితపూర్వకంగా ఇచ్చాను. దీనికి మించిన వివరణ నేనేమి ఇస్తాను? దానికి కూడా అనర్హుడు అంటే ఒక దళితుడు అక్కడ కొనుక్కోవడానికి అనర్హుడు అంటే దళిత వ్యతిరేక వాదమా? లేకపోతే దళితుడు నేను పుట్టి పెరిగినటువంటి ప్రాంతం అది 25 సంవత్సరాలు నేను అక్కడ పుట్టి పెరిగి చదువుకున్నాను. నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో నాకు
సెంటు భూమి కూడా లేకుండా చేయాలని చూసేటువంటి ఒక దురుద్దేశమా, లేకపోతే దళిత వ్యతిరేక భావజాలం అనేది నాకు అర్థం కావట్లేదు. మీ మిత్రులకు అక్కడ ల్యాండ్ కొనుగోలు చేసిన పరిస్థితి ఉందనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. మీ సన్నిహితులు మిత్రులతో అక్కడ బినామీ పేర్లతో ల్యాండ్లు కొనుగోలు జరిగిందనేది. నాకు మిత్రులు ఎవ్వరు కూడా బెనామీ పేర్ల మీద కొనలేదు, సన్నిహితులు ఎవ్వరూ కొనలేదు. వాళ్ళు ఒకవేళ కొనుంటే విచారణ చేయండి, తీసుకోమని చెప్తున్నా కదా. దానికి ఒకవేళ అది నిజం అనుకుంటే తీసుకోమని చెప్తున్నా కదా, తీసుకోమనండి, నిరూపించమనండి. అంతకుమించిన వివరణ నేనేం ఇవ్వాలి? మంత్రి గారు, కేవలం మీ మీదే కాదు, మొత్తం క్యాబినెట్లో ఉన్న ఇతర మంత్రులు, ఆ ప్రాంతానికి చెందిన ఇతర తెలుగుదేశం పార్టీ నేతలపై కూడా ఇదే రకమైన ఆరోపణలు వస్తున్నాయి. బినామీ పేర్లతో కొనుగోలు చేశారని చెప్తా ఉన్నారు. వాటిపై ఏమంటారు? ఇప్పుడు ఆరోపణ చేయడం అనేది అది చాలా తేలిక, బురద జల్లటం అనేది చాలా తేలిక. దాని మీద విచారణ మేము విచారణకు సిద్ధం అంటున్నాము. విచారణ జరిపించండి. అబద్ధం అని నిజమని తేలితే దానికి రూల్స్ ప్రకారం ఏ చర్యను తీసుకోమనండి, తప్పే ఉంది దాంట్లో. ప్రభుత్వపరంగా ఏమైనా విచారణ జరిపించాలని వాళ్ళ డిమాండ్ ఉంది కదా, దాని మీద ఏమైనా మాట్లాడతారు? అంటే దారిపోయే వాళ్ళు అందరూ విచారించాల్సింది కదండి. మీరే విచారణ చేసుకోండి. ఇప్పుడు వెబ్లాండ్ ఉంది, వెబ్సైట్ ఉంది, మీరు విచారణ చేసుకోండి. మేము దారిపోయే వాళ్ళందరూ కూడా రాసి విచారణ చేయమంటే మేము ప్రభుత్వపరంగా విచారణ చేసే సమస్య లేదు, అవసరం లేదు. అబద్ధ సాక్షికి మేము స్పందించాల్సినటువంటి అవసరం లేదు. మీరు కావాలంటే మీరే విచారణ చేసుకోండి. అన్నీ ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి, వెబ్లాండ్లో ఉన్నాయి, కంప్యూటర్లో ఉన్నాయి, అన్నీ పారదర్శకంగా ఉన్నాయి. ఫైనల్గా ఎటువంటి ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు జగన్కి ఎటువంటి ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు మీరు? జగన్ మోహన్ రెడ్డి అవినీతి సామ్రాట్, అవినీతి చక్రవర్తి. అతను ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. ఎప్పుడు జైలుకి వెళ్తాడో, ఎప్పుడు శిక్ష పడుద్దో, ఎప్పుడు పార్టీ మూసేస్తారో తెలియదు. అది మునిగిపోయే నావ లాంటిది. అతను మతిభ్రమించి తిక్కబట్టి ఇష్టానుసారంగా పిచ్చిరాతలు రాస్తున్నాడు. ప్రజలు అతను చీకొడుతున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గ్రామాల్లో కూడా తిరుగుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసం అతను భయంతో, జైల్లోకి వెళ్ళే భయము, పార్టీ నాశనం అవుతుందన్న భయము, పార్టీని విడిపోతున్నారన్న భయము, ఒక భయంతో, ఆందోళనతో మతిభ్రమించి మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డికి సవాలు విసరాల్సిన పని లేదు. ప్రజలే తీర్పు చెప్తారు. ఇది రావెల కిషోర్ అభిప్రాయం. తాను 83 సెంట్లు మాత్రమే తన కుటుంబం పేరు మీద అక్కడ ఆస్తులు ఉన్నాయని, 4 కోట్ల రూపాయలు ఎన్నికల సమయంలో కూడా తాము ఇచ్చినటువంటి రికార్డ్స్లో ఉన్నాయని, వేరే ఇతరత బినామీల పేర్లతో ల్యాండ్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కానీ అగత్యం కానీ తన కుటుంబానికి లేదని రావెల కిషోర్ బాబు చెప్తా ఉన్నారు. ఎన్టీవీ టీం, విజయవాడ.